ప్రస్తుతం మనం పోరంకి దగ్గర ఉన్న శ్రీ గోవిందుని గోసేవ వారి స్టోర్ దగ్గర అయితే ఉన్నాము. సో భారతదేశం మొత్తం కూడా ఎంతో అంగరంగ వైభవంగా చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. సో సెప్టెంబర్ 7న వినాయక చవితి అయితే వస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ స్టోర్లో అయితే కనుక మనకి మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు అయితే ఇక్కడ వీళ్ళు తయారైతే చేస్తున్నారు. సో ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే మన గంగా నది దగ్గర ఉన్న మట్టిని అయితే వీళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు అనమాట. ఇక్కడ వినాయకుడి ప్రతిమ చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. అసలు అక్కడి నుంచే ఎందుకు తీసుకొస్తున్నారు? గంగా నది దగ్గర చాలా మట్టి అనగానే మనకు దొరుకుతూ ఉంటుంది, అక్కడి నుంచే ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒకసారి ఖుషిగా అడుగుదాము. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్స్గా అంటే ఎప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత అది పర్యావరణానికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఆ వినాయకుడి విగ్రహాలని మాత్రమే ఉపయోగిస్తారు. సో గంగా నది దగ్గర ఉన్న మట్టితో మన గణపతిని తయారు చేయడం వల్ల మన పర్యావరణానికి కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి ఖుషి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు గంగా నది దగ్గర నుంచి మట్టిని తీసుకొచ్చి గణపతిని అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ గణపతిని వాడడం వల్ల అంటే ఆయన్ని ఉపయోగించడం వల్ల మన పర్యావరణానికి కలిగే లాభం ఏంటి? యాక్చువల్గా మన పూర్వీకులు ఎప్పటి నుంచో గణపతి మూర్తుల తయారీలో మట్టినే వాడటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక గత 25-30 సంవత్సరాల నుండి సులువుగా తయారవుతుంది, గట్టిగా ఉంటుంది, వ్యాపారానికి అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక రసాయనాన్ని వినియోగించి విగ్రహాలు తయారు చేయటం ఈ మధ్యనే మొదలుపెట్టారు. పూర్వం నుంచి వచ్చే పద్ధతి అయితే కేవలం మట్టితో పవిత్రమైన ఏ నటి అయినా, కృష్ణా నది అయినా సరే, గంగా నది అయినా సరే, మట్టి తీసుకుని ఆ మట్టితో విగ్రహాలు తయారు చేయటం అనేది మన సాంప్రదాయంగా వస్తూ ఉండేది. సార్ మరి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎలాగంటే గణపతిని చూడంగానే రంగులుగా మేమంటే ఇంత పెద్ద విగ్రహం పెట్టాము, అన్ని అడుగులు పెట్టామని చెప్పేసి అందరూ కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, అంటే కలర్స్ తోటి. మరి ఇప్పుడు మనం గణపతిని కనుక చూసుకున్నట్లయితే అంటే ఈ కలర్ లో ఉంటుంది కదా, మరి ఎవరు ఇష్టపడతారు, ఎలా అనిపిస్తుంది? మరి అది యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో ఉన్న అపోహ అండి. చాలా మంది మట్టి విగ్రహాల యొక్క పవిత్రత మరియు మట్టి విగ్రహాల యొక్క సుందరత తెలియక చూడక మాట్లాడుతున్న విషయమే. ఎవరైనా వచ్చి మట్టి విగ్రహాలను సందర్శించిన వాళ్ళందరూ తమ మండపాల్లో ఇలాంటి విగ్రహమే ఉండాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రంగులు రసాయనాల గురించి చాలా మందిలో ఈ మధ్య అవగాహన కలిగింది. ఇంకా డీటెయిల్డ్గా వెళితే శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు 8 లోహాలు లేదా 8 ధాతువులు మాత్రమే వినియోగించి విగ్రహ పూజ చేయమని చెప్పారు. అందులో మట్టి, లోహము, గోమయము అంటే ఆవు పేడ, ఇలాంటి లోహాలు, మణులు, ఇలాంటి మనోమయి అని, మణిమయి అని, సైకతి అని, ఇలా చాలా రకాల ఒక 8 రకాల విగ్రహాలు ప్రమాణంగా శ్రీకృష్ణ పరమాత్మ వారు తెలియజేశారు. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఈ రంగులు కానీ ఎక్కడ ప్రస్తావన లేవు. సాత్వికమైన శాస్త్రసమ్మతమైన మట్టి విగ్రహాన్ని మనం వాడి ఆ భగవంతుడి కృపని పొందాలి. సార్ మట్టి అంటున్నారు, ఇప్పుడు మనం మట్టి చూసినట్లయితే ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు గంగా నది దగ్గర దాకా మీరు వెళ్ళి మట్టిని అయితే తీసుకొస్తున్నారు, అంటే మన కృష్ణా నదిలోనూ దొరుకుతుంది కదా, మీరు ప్రత్యేకించి గంగా నది దగ్గరికి అక్కడి నుంచే మట్టిని ఎందుకు తెప్పించడానికి కారణం ఏదైనా? అలా ఏం లేదండి. మన సమీపంలో ఉన్న ఏ చెరువు మట్టితో అయినా సరే మనం చేసుకోవచ్చు. పంట కాలువల అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న ఒండ్రు మట్టిని తీసుకుని నున్నగా ఉండి బంక మట్టితో కూడా మనం చేసుకోవచ్చు. కృష్ణానది సమీపాన ఉన్నవాళ్ళు కృష్ణానది తీసుకోవచ్చు, గంగానది సమీపాన ఉన్నవాళ్ళు గంగానది తీసుకోవచ్చు. కానీ గంగానది మట్టి, ఉదాహరణకి గంగానది హరిద్వార్లో అనుకుందాం స్టార్ట్ అయ్యేది. హరిద్వార్లో ఉన్న గంగానది మట్టి వేరుగా ఉంటుంది, మధ్యలో దాన్ని మనం పరిశీలిస్తే ఒక వేరుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సముద్రం కాడ, పశ్చిమ బెంగాల్ కాడ సముద్రం కాడ దగ్గర కలిసే దగ్గర మళ్ళీ దాని మట్టి వేరుగా ఉంటుంది. అంటే ఆ భౌగోళిక పరిస్థితులు అవి కొట్టుకొచ్చిన విధానాలను బట్టి ఏరియాకి మట్టి మారిపోతూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ గంగానది మట్టిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒండ్రు మట్టి చాలా నునుపుగాను ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి తీసుకుని చేయడం జరుగుతుంది విగ్రహాలు. ఆ విగ్రహాల్లో సుందరనీయతని పెంచడానికి మాత్రమే వినియోగిస్తున్నాం. ఈ మట్టినే వాడాలని రూల్ లేదు. మనకు అందుబాటులో ఉన్న ఏ మట్టినైనా సరే అది వాడటం అది సమ్మతమే, అది సాత్వికమే.
సరే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చేస్తున్నారు? ఈ మట్టి విగ్రహాలు తయారీ మరియు ప్రదర్శన అమ్మకం చాలా మంది సజ్జనులకు ఈ మట్టి విగ్రహాలను మనము అందుబాటులో ఉంచటం ఈ సంవత్సరంతో 8 సంవత్సరాలు గడుస్తుందండి. 8 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం విశేషంగా. అంటే మీరు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక ఎగ్జిబిషన్ లా కూడా పెడుతున్నాం అని చెప్పేసి, అవునండి. అది కూడా ఇక్కడ స్టోర్ లో పెడతారా? యాక్చువల్లీ ఈ స్టోర్కి సమీపంగా కొద్దిగా ఒక 200 మీటర్స్ ఎవేలో పెట్టామండి. ఇవి వచ్చిన వాళ్ళందరినీ మేము కొనమని బలవంతం చేయట్లేదు, మీరు వచ్చి కొనాల్సిందే అని కాదు. అసలు ఈ మట్టి విగ్రహాలు ఎలా ఉంటాయి, ఏ సైజుల్లో లభిస్తాయి, ఎంత సుందరంగా ఉంటాయి, ఎంత పవిత్రంగా ఉంటాయి అని ప్రదర్శనకి పెట్టాము మొట్టమొదటిగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అనేది కూడా మనము తెలియజేశాము. ముఖ్యంగా మనకేంటంటే లక్ష్యము మట్టి విగ్రహాలు ఎక్కువ పందిల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి తెలియాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రదర్శన పెట్టాలి. కొనకపోయినా ఈ సంవత్సరము నచ్చి వచ్చే సంవత్సరానికి నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మన ప్రయత్నం లోపం లేకుండా ఇలా ప్రదర్శనకు పెట్టాం, అవకాశం ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సార్, మట్టి విగ్రహాలు వాడడం వల్ల మన పర్యావరణానికి కలిగే ఉపయోగం ఏంటంటే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మన సాంప్రదాయాలు కానివ్వండి, మన ఆచారాలు కానివ్వండి, మన విచారాలు కానివ్వండి, ఏవైనా సరే ప్రకృతికి హితమైనవిగా ఉంటాయి. అలాగే ఈ ప్రకృతి మీద ఆధారపడిన చాలా జీవకోటులు ఏవైతే ఉన్నాయో అవి చెరువులో చేపలు అవనివ్వండి, ఈ చేపల మీద ఆధారపడే పక్షులు అవనివ్వండి, అనేక జీవరాశులు మన కంటికి కనపడిన అనేక లక్షలాది జీవరాశులకి మన పండుగలు వాటిని హాని కలిగించకుండా ఉంటాయి. అప్పుడు పూర్వం నుంచి అలాగే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మన పూర్వీకుల యొక్క మనసు తెలియక వాణిజ్య ధోరణి పెరగటము, అలాగే తొందరగా అయిపోవాలని, అన్ని ఇన్స్టెంట్గా అయిపోవాలని ఒక ఆలోచన ధోరణి పెరగటము వలన ఈ రసాయనాల వినియోగము, ఈ రసాయన రంగుల వినియోగము యథేచ్ఛగా పెరిగిపోయి ప్రకృతికి హాని జరుగుతుంది. తనకు నొప్పి పుట్టట్లేదు కదా, ఇమీడియట్గా తనకు తెలియట్లా. కానీ లాంగ్ టర్మ్లో ఆ జీవకోటి ఎప్పుడైతే నాశనం అవుతుందో అది దీర్ఘకాలికంగా అది మన పంటల మీద ప్రభావం చూపుతుంది, దీర్ఘకాలికంగా అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతుందని మనిషి ఎరగట్లేదు. ఇది ఎరిగిన నాడు ఖచ్చితంగా ఈ రసాయనాలకు అతను జోలికి పోడు. అలా తెలియచెప్పే ప్రయత్నమే మనము శ్రీ గోవిందుని గోసేవ స్టోర్ ద్వారా మనం చేస్తున్నాము. సరే, మీరు ఇప్పుడు ఈ తెచ్చే మట్టితోటి ఓన్లీ అంటే మట్టితోనే తయారు చేస్తారా, లేకపోతే ఇంకా అందులో ఏమైనా కలుపుతారా? ఇది పూర్తిగా మట్టితో చేసింది అండి. దీన్ని ఈ విగ్రహాన్ని సుమారు ఇది 7 అడుగుల విగ్రహం ఉంటుందండి. ఈ 7 అడుగుల విగ్రహాన్ని 200 లీటర్ల డ్రమ్ము నీళ్లతో మనం నిమజ్జనం చేసేయచ్చండి. అంత సులువుగా నిమజ్జనం అయిపోతుంది. మహా అయితే ఇందులో వెనకాల పట్టు తప్పకుండా పడిపోకుండా ఉండటానికి అది కూడా సహజంగా తయారు చేసిన మన జూట్ బ్యాగ్లు అవి ఉంటాయండి. వెనకాల, ముందు కూడా కాదు, వెనక ప్రాంతంలో అవి పట్టు తప్పి ఇరిగిపోకుండా ఉండటానికి జూట్ బ్యాగులు ఉంటాయి. అంతే, మొత్తం పూర్తిగా సహజంగా తయారు చేసినాయి. ఇలాంటి విగ్రహాల్లో, గృహాల్లో ఉపయోగించుకునే ఇలాంటి విగ్రహాల్లో అయితే పూర్తిగా మట్టే, ఇంకే ఏవి ఉండవు. ఆ పైన తిలకాలు, కళ్ళుకి పెట్టిన రంగులు కూడా అవి వాటర్ కలర్స్, బయోడిగ్రేడబుల్. పరమ పవిత్రమైన గంగా నది మట్టితో తయారు చేసినటువంటి ప్రకృతిహితమైన మరియు శాస్త్ర సమ్మతమైన మట్టి వినాయకుల్ని మన శ్రీ గోవిందుని గోసేవా స్టోర్ మచిలీపట్నం మరియు విజయవాడల్లో అందుబాటులో ఉంచామండి. ఇవి ఇంటిలో పూజించుకోవడానికి చిన్నవి 4 అంగుళాల కానించి మండపంలో పూజించుకోదగ్గర 7 అడుగుల విగ్రహాల వరకు మనము ప్రదర్శనకి అట్టిపెట్టాము. ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈ విగ్రహాలను చూసి తమ మండపాల్లో ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రకృతిహితంగా మండప పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుక్ చేసుకోవచ్చు. వారికి ప్రదర్శనకి అందుబాటులో పెట్టాము. ఈ విగ్రహాలని మనం ప్రోత్సహించడం వలన ఒకటి ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము, మన పూజ పరమ సాత్వికమైన పూజ అవుతుంది, రసాయనాలు లేకుండా మన పూజ సాత్వికమైన పూజ అవుతుంది. అలాగే మన డబ్బు మన భారతీయ కళాకారులు ఎవరైతే ఈ మట్టిని నమ్ముకున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళుతుంది. కాబట్టి ఈ 3 ప్రయోజనాల దృష్ట్యా మనందరం మట్టి వినాయకుడిని పూజించి నిజమైన పుణ్యాన్ని, ప్రకృతిని కాపాడి, ఏ భగవంతుడి చేత అయితే ప్రకృతి సృష్టింపబడిందో ఆ ప్రకృతిని కాపాడి ఆ భగవంతుడి ప్రీతికి పాత్ర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేష్ మహారాజ్కి జై.